చదవబడినటువంటి లేఖన భాగం నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22 నుంచి 24 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు కనుక చూసుకున్నట్లయితే వాస్తవానికి ఇక్కడ బాలాకు అలాగనే బలాము గురించి చెప్పబడుతూ ఉంటుంది. బాలాకు మోయాబీల యొక్క రాజై ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడి మోషే ద్వారా నడిపించబడుతూ కానాను దేశం వెళ్ళాలి. కానాను దేశం వెళ్ళేటువంటి యొక్క మార్గంలో అమోరీయులు ఇశ్రాయేలుకు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దేవుడు చూశాడు. ఇశ్రాయేల్ ప్రజల చేత అమోరీయుల్ని దేవుడు హతం చేయించాడు. అయితే ఈ క్రమంలో ఈ మోయాబీలకు ఒక భయం పట్టుకుంటుంది. ఏంటి అంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు, వీరి వల్ల మనకి నష్టం వస్తుంది, మనల్ని సమూల నాశనం చేస్తారు. కాబట్టి ఈ బాలాకు మోయాబీ యొక్క రాజు ఏం చేస్తాడంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయాలి. మరి ఇంతమంది ప్రజలు ఉన్నారు కనుక వీరు నాశనం చేయడానికి బలాము అనేటువంటి ఒక అన్య ప్రవక్త, కానీ దేవుని యొక్క అసలు మరి ఈ అన్యుడే వాస్తవానికి అన్యుడిగా చెప్పబడుతూ ఉంటాడు. ఇఫ్రాతీస్ నది సమీపంలో జీవిస్తున్నట్లుగా అక్కడ అయినప్పటికీ మరి దేవునితో సంప్రదింపులు జరిగినట్లుగా దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలిపేటువంటి ప్రవక్తిగా ఈయన యొక్క బలాము కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ బలాముని ఉపయోగించుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలి. ఎందుకంటే ఇతను ప్రవక్త కనుక దేవుడు సమాచారాన్ని, దేవుని యొక్క సంబంధమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచినట్లుగా మన గ్రంథంలో చూపబడుతూ ఉంటుంది. అయితే నేను ఉపయోగించుకొని ప్రజలను శపించే విధంగా చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క బాలాకు ఉంటాడు. వాస్తవానికి ఈ మోయాబీయులకు ఎటువంటి సమస్య లేదు ఇశ్రాయేల్ ప్రజల నుంచి, కానీ వీళ్ళు భయపడతారు. భయపడేసి ఏం చేస్తారు, నాశనం చేస్తారు ఒక ఆలోచనతో ఈ బలాలను ఉపయోగించి ఈ శపించేలాగా చేయడానికి ఈ బాలాకు ప్రయత్నం చేస్తాడు. మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండం చూసినట్లయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనకి ఆ విషయాలు మనకి తేడాగా కనిపిస్తుంటాయి. వాస్తవానికి 22 నుంచి 24 వరకు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ అసలు నడిపించేటువంటి మోషే గురించి మనకు కనిపించదండి. 22వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కూడా మోషే కనిపించడు. ఎవరు కనిపిస్తారు అంటే బలాము గురించి చెప్పబడుతూ ఉంటుంది. మోషే ఎక్కడ ఉన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ క్యాంపులో ఉన్నాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, క్యాంపులో ఉన్నాడు. కానీ ఈ బాలాకు ఈ యొక్క బలాం ఏం చేస్తున్నాడు అంటే, బలాము కలిసి కొండపైన ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా ఈ యొక్క కుతంత్రాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, వారిని పడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ యొక్క సమయంలో చూసినట్లయితే మనము దేవుని యొక్క గ్రంథం నుంచి గాడ్లీ గెయిన్ ఆర్ గ్రీడీ గెయిన్ అనేటువంటి విషయాన్ని ఆలోచించేద్దాం. దురాశ సంబంధమైనటువంటి లాభమా, లేకపోతే దైవభక్తి సంబంధమైనటువంటి లాభమా అనే ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాము. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి లాభాన్ని గురించి ఆలోచించేస్తారు. సీకింగ్ గెయిన్, ఏదో ఒక లాభం. బిజినెస్ మ్యాన్ సీక్స్ గెయిన్ అండి. వ్యాపారవేత్త అయితే తన వ్యాపారంలో లాభం చేకూరాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక చదువుకునేటువంటి వ్యక్తి అయితే తను చదువుకునేటువంటి రంగంలో అది లాభకరంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. పనిచేసేటువంటి వ్యక్తి అనుకోండి, ఆ పనుల్లో నాకు లాభం చేకూరాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అలాగే క్రైస్తవులు కూడా నేను చేసేటువంటి పనిలో నేను ఏదైతే ఉందో క్రైస్తవ జీవితంలో నాకు లాభదాయకంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ద క్వశ్చన్ ఈస్ నాట్ వెదర్ వి సీక్ గెయిన్. ఇక్కడ ఏంటి అంటే, మనం నిజంగా ఈ యొక్క లాభాన్ని ఆశిస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న కాదు. కానీ ఏంటి ప్రశ్న అంటే, ద క్వశ్చన్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ గెయిన్ ఆర్ వి సీకింగ్. ఎటువంటి లాభాన్ని కొరకు మనం చూస్తున్నాము, ఎటువంటి లాభాన్ని వెతికేటువంటి వారుగా ఉన్నాము అనేటువంటిది ఈరోజు ప్రశ్న. అయితే దేవుని యొక్క గ్రంథం అయితే 2 paths చూపిస్తుంది, 2 యొక్క మార్గాలు చూపిస్తుంది. అదైతే బైబిల్ విధానం గ్రీడీ గెయిన్ అంటే అది దురాశ సంబంధమైనటువంటి లాభము,
ఆ తర్వాత గాడ్లీ గెయిన్, దైవ భక్తి, దైవానుకూలమైనటువంటి లాభము అన్నాడు. అయితే ఈ గ్రీడీ గెయిన్ అంటూ ఉన్నాడంటే దురాశ సంబంధమైనటువంటి లాభంలో ఏం చేస్తాడు అంటే ఈ లోకంలో సంపాదించడం కొరకు దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క రక్షణను పక్కన పెట్టేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క ప్రాధాన్యతను తగ్గించేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం ఈరోజు నాకు వెళ్తే నాకు కొంత వస్తుంది కాబట్టి ఆదివారం నాకు సంబంధం లేదు కనుక ఈరోజు నాకు భౌతికంగా ఆదివారం రోజు నాకు లాభం వస్తుంది కనుక ఆదివారం రోజున పనికి వెళ్ళిపోతాను. లేదా ఖచ్చితంగా ఆదివారం సమాజంలో కూట మానకూడదు, దేవుని యొక్క పరిశుద్ధమైన దినాన సంఘంగా కూడుకొని ఆయన ఆరాధించాలి అనేటువంటి ఆజ్ఞ ఉన్నప్పుడు దాన్ని మీరి వెళ్తున్నామంటే అది దేవుణ్ణి పక్కన పెట్టేసుకొని కేవలం భౌతికంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటంటే దురాశ సంబంధమైనటువంటి ఆలోచన. ఎందుకంటే దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే మీరుతున్నామో అది దురాశ సంబంధమైనటువంటిది అంటే వస్తుంటుంది. అయితే తర్వాతగా అది ఈ లోకంలో అనేకమైనటువంటి అట్ ద ఓన్లీ అడ్వాంటేజెస్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గాడ్లీ విల్. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తం ఏంటి? ఆరాధన, సంఘంగా కూడటం మానకూడదు, ఆయన సంఘమైనటువంటి ఆయన రక్తం కొనబడిన సంఘంలో ఆదివారం ఖచ్చితంగా కూడుకోవాలనేటువంటి దేవుని యొక్క చిత్తమై ఉంది. అది మనుషులకు తగిందా తగనదా అంటే తగినది. దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి నశించిపోయేటువంటి స్థితిలో మానవులను, నిత్య అగ్నికి వెళ్ళేటువంటి మానవును ఆయన తన రక్తము ద్వారా, తన కుమారుని యొక్క రక్తము ద్వారా ఆయన కడిగి సంఘంలో చేర్చి కృతజ్ఞత భావంతో మనము సంఘంగా కూడుకొని ఆయన కృతజ్ఞత తెలుపు ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి ఆయన గొప్ప యాజకులుగా ఆయన సముఖంలో నిలబెట్టాడండి. యాజకులుగా, కుమారులుగా ఆయన యొక్క సంఘం నిలబెడితే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెట్టుకొని లోకంలో దేని కొరకు ప్రాకులాడేది అది గాడ్లీ గెయిన్ అయి ఉంటుంది, అది గ్రీడీ గెయిన్ అయి ఉంటుంది. దాన్ని గ్రీడీ గెయిన్ అంటారంటే అది దురాశ సంబంధమైనటువంటి లాభం, అది మనిషికి మంచిది కాదు. అట్ ది ఎక్స్పెన్స్, దేన్ని వదులుకొని వెళ్తాడు? అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తాన్ని కూడా పక్కన పెట్టుకొని జరిగించేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది దురాశ సంబంధమైన. ఎందుకంటే శరీర పరంగానే మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు గనక. తర్వాతగా గాడ్లీ గెయిన్ అని చూసినట్లయితే ఇది దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క లాభం ఏదైతే ఉందో ఆ సీకింగ్ గాడ్స్ అప్రూవల్ అండ్ బీయింగ్ కంటెంట్ విత్ హిస్ బ్లెస్సింగ్స్ అండి. అంటే దేవుని యొక్క చిత్తం ఏదో ఎరిగి తన జీవితాన్ని రూపాంతరం చెందుకునేటువంటి వ్యక్తి ఆ అనుగుణంగా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకుంటాడు. నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ అనుకున్నది జరగాలని దేవుణ్ణి మనసు మార్చుకోమని చెప్పడం కాదండి. దేవుని నీ చిత్తానికి అనుకూలంగా మార్చాలని మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఒకటి అనుకున్నాను, అలా జరగాలి. దేవుని యొక్క చిత్తం మనిషి పట్ల దేవుని యొక్క సంకల్పం ఒకటి ఉంది, దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్తాన్ని, ఆ సంకల్పం ఏదో తెలుసుకోకుండా ఈయనొక చిత్తాన్ని, ఈయనొక ఇష్టాన్ని పెట్టుకొని దానికి తగినట్లుగా దేవుడు మారాలి అనే ఆలోచన కలిగేదే ఇది దురాశ సంబంధమైనటువంటి ఆలోచన, శరీర సంబంధమైనటువంటి ఆలోచన. దైవ చిత్తానుసరమైన లాభం ఏదైతే ఉందో దేవుని యొక్క చిత్తానుకూలంగా తమ జీవితాలను మలుచుకుంటూ సంతృప్తిగా జీవించే దైవ చిత్తానుసారమైనటువంటి యొక్క లాభమే ఉంటుంది. అయితే దీంట్లో మనకి గొప్పగా ఆ బలాము కనిపిస్తాడండి. బలాము యొక్క జీవిత చరిత్ర, అది గ్రీడీ గెయిన్, దురాశ సంబంధమైనటువంటి యొక్క లాభాన్ని ఆశించినటువంటి యొక్క బలాము మనకు కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయము మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలి అని ఈ బాలాకు పిలిచినప్పుడు వాస్తవానికైతే ఇతనికి ఏదో ఒక హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఏంటి, వెళ్తే బాగుండు, అధికారులు పంపించాడు నా దగ్గరికి, నా పెద్ద పెద్ద అధికారులు పంపించాడు, ఇంకేదో ఇస్తా అంటున్నాడు, వెళ్తే బాగుండు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు, వీళ్ళు నువ్వేమి అనకూడదు అంటూ ఉంటాడు. చూసినట్లయితే ఇక్కడ 22వ అధ్యాయము సంఖ్యాకాండము 6వ వచనంలో, కాబట్టి ఇక్కడ బాలాకు పిలుస్తున్నాడండి. ఎవరిని పంపించాడు? అధికారులను పంపించాడు. అధికారులను పంపించి, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందెదనేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయదును,
ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడిననియో, శపించువాడు శపించబడినయు నేను ఎరుగుదును. అంటే ఇతను దీవించేటువంటి వారు దీవించబడతారు, శపించబడేటువంటి వారు శపించబడేటువంటి ఆ యొక్క మరి శక్తి దేవుడి ద్వారా అనుగ్రహించబడ్డాడో లేదు మనకు తెలియదు. దేవుడి ద్వారా అనుగ్రహించబడితే ఆ శక్తి ఉంటుంది. అయితే ఎరుగుదును అని పిలుస్తాడు. అయితే కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేతబట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేది నన్ను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. అంటే మోయాబు బాలాకు ఏం చేశాడు అంటే కొంతమంది అధికారులను బలాము వద్దకు పంపించినప్పుడు, అయ్యా మీరు ఎక్కడే ఉండండి, రేపు ఒకసారి దేవుడు ఏం చెప్తాడు కనుక్కొని నేను చెప్తాను నాకు అంటాడు. అయితే దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా బిలాము దేవుడితో ఎట్లన్నా, సిప్పోరో కుమారుడైన బాలాకు మోయాబు రాజు. దేవునికి తెలియదా ఎవరు వచ్చారు? ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు తెలియదు ఎవరు వచ్చారో తెలియదా? కనపడలేదయ్యా ఎవరు వచ్చారని అడుగుతున్నాడా? లేదండి, దేవుడు అతని నుంచి విషయాలు కనుక్కుంటున్నాడు. అయితే చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు బోతలమును కప్పుచున్నారు. ఎక్కడి నుంచి అంట? ఐగుప్తు నుంచి జనం వచ్చారంటే వాళ్ళు బోతలను కప్పుతున్నారు. అంటే ఐగుప్తులు అంటే 8 లక్షల మంది బయటకు వచ్చారండి. బోతలమును కప్పుచున్నారు, అంత గొప్పకున్నారు వారు, బోతలను కప్పుచున్నారు. నీవు ఇప్పుడు వచ్చి నా నిమిత్తము వారిని శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయదనేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపారు. అయ్యా నువ్వు శపించమని చెప్తున్నారు దేవా అని దేవుడితో అంటుంటుంటే మరి దానికి దేవుని యొక్క సమాధానం ఏంటి అంటే, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు? ఖచ్చితంగా దేవుడి చిత్తం ఏంటి? అసలు బాలాము పట్ల ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని చిత్తం ఏంటో ఫస్ట్గా చెప్పేశాడు. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు, వారితో నువ్వు వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, నువ్వు ఆ ప్రజల్లో ఇశ్రాయేలు ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పారు. వారు ఆశీర్వదించబడినటువంటి దేవుని యొక్క ప్రజలై ఉన్నారు, నువ్వు వారిని వెళ్ళి వారితో అధికారులతో వెళ్ళి వాళ్ళు శపించకూడదని దేవుడు ఖండితంగా చెప్పినప్పుడు, కానీ లోపల మాత్రం ఏదో లాభాన్ని ఆశిస్తున్నాడు కనుక ఏదో విధంగా దేవుణ్ణి నేను మనసు మార్చాలనుకుంటున్నాడు. ఈయన దేవుని మనసు మార్చగలడు. ఈయన దేవుడిని మనసు మార్చేయాలని నేను ఎలాగైతే అడుగుతూ ఉంటే ఎలాగైనా నేను చాలా మంది కూడా కొన్నిసార్లు దేవుడి చిత్తం ఎలా ఉందనుకోండి, కానీ ఏం చేస్తూ ఉంటారంటే తను ఒక డిసైడ్ అయిపోతారు. ఒక డిసైడ్ అయిపోయినట్టు నేను అడుగుతూ ఉంటారు. ఒక మనిషి డిసైడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళా వద్దా, నువ్వు వెళ్ళాలన్నా వద్దన్నా డిసైడ్ అయిపోయావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు. అవునా? నీ పలా ప్రదేశానికి వెళ్ళినా ఇంట్లో పర్మిషన్ అడుగుతున్నాడు, వద్దురంటే అవుతాడా అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. అలాగే ఇతను ఏం చేస్తున్నాడు, మనిషి హృదయాన్ని నువ్వు డిసైడ్ అయిపోతే దేవుడు వచ్చి నాకుడు, దేవుడు వచ్చేసి నేను డిసైడ్ అయిపోయావు, దేవుడి చిత్తం అయితే ఇది ఉంది, కానీ దేవుడి చిత్తం ఎలా ఉన్నా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నువ్వు ఇంకా దానికి వ్యతిరేకంగా చేయాలనుకున్నా దేవుడిని నాకుడు, అవకాశాలు ఇస్తాడు, ఆపర్చునిటీ ఇస్తాడు, వెళ్ళేవాడిని దేవుడు ఆపడం. అయితే ఇక్కడ కూడా బలాము చెప్పాడు, దేవుడు ఖండితంగా చెప్పేసిన తర్వాత అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపించకూడదు, వారు ఆశీర్వదించమని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళి మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయని చెప్పుచున్నాడని. అయితే మొదట ఏం చేశాడు అంటే, అయ్యా నేను రానయ్యా, దేవుడు నాకు వద్దన్నాడు అని అంటూ ఉన్నాడు. కానీ లోపల వేరే ఉంది, వెళ్తే బాగుండు, రివార్డు గొప్పగా ఉంది, గొప్ప బంగారాన్ని ఇస్తా ఉన్నాడు, గొప్ప డబ్బుని ఇస్తా ఉంటున్నాడు, చెప్పించేస్తే పోద్దు అనే ఆలోచన ఎక్కడో ఉంది ఆయనకి. ఎక్కడో ఉందో ఆలోచన ఉంది. చూస్తే ఖచ్చితంగా ఖండితంగా చెప్పకుండా ఆయన చెప్పేదానికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నాడు, ఆయన చెప్పడానికి ఆ విధంగా చేయడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకంటే ద రివార్డ్ ఇస్ అట్రాక్టివ్ ఉందండి. ఆయన ఇచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో ప్రతిఫలం దాని గురించి అది కొంచెం అంత ఆకర్షిస్తూ ఉంది. శరీరాశ లాగుతూ ఉంది, శరీరాశ బలాముని ఏం చేస్తుంది, శరీరాశ బలాముని గట్టిగా లాగుతూ ఉంది. కాబట్టి దేవుని మాట అక్కడతో ఆగకుండా ఆయన ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. కింద చదువుకున్నట్లయితే మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి బిలాము మాతో రానలడాన్ని, అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరీ ఎక్కువ మంది అధికారులు మరలా ఏం చేశాడు, అప్పుడు దాకా ఒక స్థాయి అధికారులు పంపించాడు అనుకోండి, ఇప్పుడు ఒక తక్కువ స్థాయి పంపించాడు, తర్వాత ఎక్కువ స్థాయి మంత్రులను ప్రిన్సెస్ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను పంపించాడు. అని ఎక్కువ స్థాయి అధికారులు వచ్చారు, ఇంకేముంది ఐఏఎస్ ఆఫీసర్ నుంచి మంత్రులు వచ్చారు, ఇంకేముంది వెళ్ళిపోవాలి. కానీ దేవుడి చిత్తం ఏంటి, నువ్వు వెళ్ళకూడదా చెప్పించకూడదా, దేవుడి చిత్తం చెప్పేశాడు. ఇప్పుడు బలాక్ ఏం చేస్తాడు, అటే ఇప్పుడు ప్రలోభ పెడుతున్నాడు, అటేపోడు ఏం చేస్తాడు,
చేయాలనుకున్న వ్యక్తి సాతాను అంటాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ప్రలోభ పెడతా ఉంటాడు. ఆ ప్రలోభానికి ఏమనకూడదు? దేవుని యొక్క గీత అలాగుంటే అలాగుండాలి. అవ్వం ఏం చేసింది? సాతానుడు ఏం చేస్తాడు? పడేదే పడగొట్టేటువంటి పని. వాడే ప్రలోభ పెడుతూ ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాన్ని చూపిస్తూనే ఉంటాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఇది మేరకూడదని ఆలోచన ఎవరికి ఉండాలి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి ఆలోచన ఎవరికి ఉండాలి? మానవునికి ఉండాలి. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవునికి, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవునికి ఆ యొక్క ఆలోచన ఉండాలి. అయితే మోయాబీల అధికారులు లేచి బలనందుకు వెళ్ళి బిలాముతో మాకు ఘనత వహించిన ఎక్కువ మంది అధికారులు మరలా పంపిన. 16వ వచనంలో వారు బిలామునకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము. ఏమన్నారంటే అస్సలు నువ్వు ఏం మాట్లాడదు, ఇంకో మరి మాట మాట్లాడదు, వచ్చింది మాతో ఎక్కువ స్థాయి అధికారులు వచ్చారు, ఏం మాట్లాడదు, నువ్వు నాతో వచ్చేస్తున్నావు అంతే అని ప్రలోభ పెడతా ఉంటే నేను నీకు బహు ఘనత కలగజేసేది. ఏం చూస్తున్నానంట? నీకు ఘనత వస్తుంది, హానర్ వస్తుంది, ఎక్కువ ఘనత వహిస్తావు. పని చేస్తే ఘనత వస్తుంది, నీకు ఘనత కలగజేసేది. నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేది నన్ను గనక నువ్వు దయచేసి వచ్చుకో. నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో, నువ్వేం చెప్పు, నీ నీకు చేస్తా, నువ్వు మాత్రం ఈ పని చేయి. వాళ్ళు చెప్పించేసి వచ్చేసి వాళ్ళు నాశనం చేసి వచ్చానంగానే ఇతను కొంచెం అటు ఇటుగా ఆలోచన చేస్తూ ఉన్నట్టు. నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిరండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకిచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అబ్బా ఎంత గొప్పగా అనిపిస్తుంది మాట. చూసారు ఇక్కడ? అబ్బాయి ఎంత గొప్ప భక్తుడు, దైవజనుడు అనిపిస్తుంటాడు. ఎంత గొప్ప భక్తుడు. ఏంటి? ఇంటిని బంగారం ఇచ్చినా సరే, లేకపోతే వెండి బంగారం నాకు ఇచ్చినా సరే, నువ్వు చిన్న పని కాదు, పెద్ద పని కాదు, అసలు నేను అసలు చేయను, వచ్చి శపించమని చెప్పను. ఎందుకంటే దేవుని యొక్క మాట మేరలేదు అనేసాడండి. ఎంత గొప్ప భక్తుల్లా కనిపిస్తారు కదా బలాం ఇక్కడ. దేవుని యొక్క మాట మేరట్లేదు కదా, ఎంత గొప్ప భక్తుడు అనే విషయం. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీక నేమి చెప్పును నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చును. వాళ్ళు ఏం చేయాలి? రాను పంపించేయాలి. అవునా? బలం ఏం చేయాలో? అధికారులు వచ్చినప్పుడు రాను, నేను అసలు ఇద్దరు బంగారం ఇచ్చినా మీరు ఏమి ఇచ్చినా సరే రాను అని మా స్టాండ్ మీద రాను అని చెప్పేసేయాలి, అక్కడ ఉండిపోవాలి. కానీ నేను ఏం చేస్తున్నాడంటే ఎక్కువ ఇస్తా అన్నారు, కొన్ని ఆలోచన చేసుకుని ఏం చేసాడు అంటే కొంచెం అటు ఇటుగా శరీరాశ లాగుతూ ఉంది. శరీరాశ లాగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? తర్వాతగా సరే ఒకసారి మళ్ళీ దేవుడిని కనుక్కుంటాను. మళ్ళీ దేవుడిని కనుక్కునేది ఏంటి? నీకు దేవుడి చిత్తం అయితే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చెప్పించకూడదు అని ఆశీర్వదించబడినటువంటి వారు అని చెప్పినప్పుడు కూడా ఏం చేస్తాడు? మళ్ళీ దేవుడిని కనుక్కుంటాను అంటున్నాడు. అంటే అక్కడే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. అయినా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు, అక్కడ కూడా చూస్తూ ఉంటాడు. నువ్వు పోరా అన్నట్టు వెళ్ళిపోతాను ఆపుతారు మీరు, నీ ఇష్టం అంటాడు. అవునా? ఇష్టం. దేవుడు కూడా ఈ చిత్తాన్ని దాటి వెళ్ళిపోతున్నావు అనుకోండి, దేవుడు కూడా పట్టుకొని లాగడు. అయితే ఆ రాత్రి దేవుడు బిలామునందుకు వచ్చి ఆ మనుషులను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. దేవుడు కూడా ఏమన్నాడు? నువ్వు వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఎందుకంటే ఆది దాటి చూసావు, నువ్వు దాటి చూసేసి మళ్ళీ దేవుడు నాకేం చెప్తాడో చూస్తాను. కాబట్టి దేవుడు సరే అన్నాడు, సరే వాళ్ళు వస్తే నువ్వు వెళ్ళు వాళ్ళతో అన్నాడు. పిలవని వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పున నీవు చేయవలని అతనికి సెలవు. అయితే నేను ఒక మాట చెప్తాను, నీదే చెప్తాను, నువ్వు దాని ప్రకారం చెయ్యాలి అని దేవుడు చెప్పినప్పుడు ఉదయం బిలాము లేచి గాడిద గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అప్పుడు రెడీగా అయిపోయి వెళ్తా ఉంటే దారిలో ఏమవుతుందంటే దేవుని యొక్క దూత ఖడ్గము చేత పట్టుకొని బిలాము గాడిద మీద వెళ్తా ఉంటే అడ్డంగా నుంచుంటాడండి. దేని పట్టుకొని? ఖడ్గము చేత పట్టుకొని దేవుని యొక్క దూత అడ్డంగా నుంచుంటే అది ఎవరు కనిపించదు? బలాము కనిపించదు. బలాము ఎవరు? దేవుని యొక్క ప్రవక్తగా చెప్పబడుతూ ఉన్నాడు, దేవుని యొక్క విషయాలు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఎవరు కనపడలేదు? ఆ దూత గాడిదకు కనిపిస్తుంది, ఈ యొక్క ప్రవక్తకు కనిపించట్లేదు. అతను యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని అతను వెలుచుండగా 22 వచ్చిన అతను వెలుచుండగా దేవుడి కోపము రగులుకొని యెహోవా దూతానికి విరోధి అయి త్రోవలో నిలిచును. అదేంటండి? దేవుడు వెళ్ళమన్నాడు కదా, నిలుచోటం మళ్ళీ నువ్వు దాటి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్తా ఉన్నది వెళ్ళు అంతే. అయితే నేను దేవుని యొక్క దూత అడ్డంగా నుంచొని
నుంచున్నప్పుడు, త్రోవలో నుంచున్నప్పుడు అతడు తన గాడిదనెక్కి పోవచ్చునుగా అతని పనివారు ఇద్దరు అర్థంతో కూడా నుండి యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయిను. బిలాము గాడిదను వారికి మలపవలనని దాన్ని కొట్టగా అదేం చేసిందంటే ఒక్కసారి దానికి కనపడింది. దూత ఖడ్గం నుంచి దానికి కనపడింది, దీనికి కనపడాలి. అదే పారిపోతుంది ప్రయత్నం చేస్తుంది. ఒకసారి పారిపోవడానికి ప్రయత్నం చేసింది, రెండోసారి ఏం చేసింది, రెండోసారి కూడా ఆ యొక్క గోడల మధ్య 2 గోడలు ఉన్నాయి ఆ యొక్క ద్రాక్ష తోటకు వెళ్ళేటువంటి దారిలో ఆ తోటలుంటే ఆ మధ్యలో వచ్చేసరికి మళ్ళీ అక్కడ దోతున్నాడు. దోతుంటే మళ్ళీ అక్కడ గాడిద ఏం చేసిందంటే ఆ కాలు తీసుకొని ఆ కాలు పక్కకేసి తొక్కింది అనమాట. తొక్కింది, ఎవరో బలాము కాలు తొక్కింది. నా కాలు తొక్కుతామని మళ్ళీ కొట్టాడు దాన్ని. వెళ్ళకుండా ముందుకెళ్ళట్లా, ఈయనకేం కనపట్ల, దోత ఖడ్గం పట్టుకున్నాడు, ఈయన కనపట్ల, ఇక గాడిద కనపడుతుంది. గాడిదని భయపడిపోతుంది, పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. మూడోసారి కూడా అయితే యెహోవా దూత ఇరుపక్కల గోడలుగా గల ద్రాక్ష తోటల సందులో నిలిచును. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద బిలాము కాలును గోడ పదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుడు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపము తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఏం చేస్తుందంట, చేతి కర్రతో గాడిదను కొట్టాడు. 3 సార్లు కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ విచిత్రంగా చూసినట్లయితే గాడిద నోరు తెరిచి మానవుని యొక్క స్వరంలో మాట్లాడిద్దంటే, గాడిద మానవుని యొక్క స్వరంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను వెర్రితనాన్ని బయటపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఎందుకు ఈ యొక్క బలాము అలా చేశాడు అంటే, బలాము ఎందుకు దేవుడు ఆగమన్నప్పుడు ఆగలేదు అంటే, బలాము ఆ యొక్క దురాశ సంబంధమైనటువంటి లాభం కొరకు ఆల్రెడీ తన యొక్క హృదయాన్ని నిర్ణయించేసుకున్నాడు. నేను నిర్ణయించుకున్నాడు, మరలా దేవుడిని అడుగుతాను ఎందుకన్నాడంటే, ఆ దురాశ సంబంధమైనటువంటి లాభం కొరకు ఆల్రెడీ హృదయంలో నిర్ణయించేసుకున్నాడు కనుక ముందుకు సాగటానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా అయితే మరి చాలా మంది కూడా దేవుని యొక్క జ్ఞానం లేక దురాశ సంబంధమైన లాభాన్ని వెంట పడరు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ లోకంలో దేవుని యొక్క వాక్యానికి చిత్తానికి లోబట్టం కంటే ఈ యొక్క లోక సంబంధమైన శరీర ఆశకో లేకపోతే దురాశకో లోబడేటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే అవ్వమ్మ కూడా చూసాం, దేనికి లోబడిపోయిందండి, దేవుని యొక్క మాట ఉంది. దేవుని యొక్క మాట ఏంటి, ఖచ్చితంగా నువ్వు తినకూడదు అంటే నువ్వు అంతే, అయ్యా దాన్ని తినొచ్చా, మరి దీన్ని తినొచ్చా, అలా చేయొచ్చా, ఎలా మాట దేవుడు చెప్పాడు, నువ్వు సమస్తాన్ని తిను, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. దాన్ని ఊసు కూడా రాకూడదు, ఏమి రాకూడదు, దాన్ని ఊసు కూడా రాకూడదు, దాని ఆలోచన కూడా రాకూడదు. సమస్తమును అనుభవించడానికి దేవుడు ఇచ్చినప్పుడు దాని ఆలోచన కూడా రాకూడదు. కానీ ఏం చేస్తాడంటే, సాతాను ఆదాము వైపు వచ్చి ఉంటాడు, ఎన్నోసార్లు వాడు ఆదాముని ప్రలోభపెట్టుంటాడు. కానీ ఆదాము వల్ల కాక ఏం చేసి ఉంటాడంటే, మిక్కిలి బలహీనమైనటువంటి ఘటము అయినటువంటి స్త్రీ దగ్గరికి వచ్చేసాడు. స్త్రీ దగ్గరికి వచ్చేసి ప్రలోభపెట్టమని ఎన్నిసార్లు ప్రలోభపెట్టాడో తెలియదు, ఎన్నిసార్లు శోధించాడో తెలియదు. అయితే ఇలా శరీరాశ, నేత్రాశ, జీవపడము చూడంగానే ఎలా చూపెట్టాడంటే, అయ్యా నువ్వు తింటే అలా మారిపోతావు, నువ్వు అలా చేస్తే మారిపోతావు. ఏంటి, నేను దేవతల వల్లే మారిపోతానా ఏంటి? దేవుని యొక్క సముఖంలో ఉండి నేరుగా దేవునితో మాట్లాడేటువంటి నేరుగా దేవునితో చేయబడేటువంటి మొట్టమొదట సృష్టి ఆ యొక్క మనుషులైనటువంటి ఆ స్థితిని వదిలిపెట్టేసుకొని ఇంకా దేవునితో పాటు ఉంటాను అనే ఆలోచన ఏదైతే ఉందో అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సంబంధించింది. చూపుకు రమ్యమైందిగా కనిపించింది, ఆశించేలాగా అది అవ్వముకు ఆశ పుట్టింది. అది తీసుకువెళ్ళిపోయి వెంటనే ఆదామును కూడా ఆ పాపంలో పాలువాడ చేసిన ఆదాము కూడా దాన్ని ఖండించలేదు. అది తప్పు కదా, దేవుని యొక్క నింద తీసుకొచ్చి పడేయని చెప్పాలి, అవునా, ఖండించాలి, ఆయన పడేయమని చెప్పాలా. కానీ ఆదాము ఏం చేశాడు, ఆదాము కూడా కొంచెం ఆశపడ్డాడు. నా పక్కన ఉన్న స్త్రీయే కదా ఇచ్చింది, ఏమో ఆదాము కూడా ఏమో అవ్వ ఏదో చెప్పేసింది అనేసి ఆదాము కూడా ఆశపడ్డాడు. ఆశపడిన తర్వాత ఏం జరిగింది అంటే, తర్వాత దాన్ని వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా అక్కడి నుంచి దేవుడు గెంటు వేసినట్లుగా దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాతగా మనకి దేవుని యొక్క గ్రంథంలో ఆకాను కనిపిస్తాడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 25 వరకు మనకు కనిపిస్తే, ఆకాను ఎరికో పట్టణాన్ని గోడలు వీరు
కూలినట్లుగా వీళ్ళు చేస్తూ ఉంటారు 7 మార్లు తిరిగిన తర్వాత. అయితే యెహోషువతో పాటు అక్కడ ఆకాను అనేటువంటి వ్యక్తి ఉంటాడు. వారు ఏం చేస్తారంటే యొక్క పట్టణాన్ని, ఆ యొక్క ఎరుకో పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణము, దాంట్లో మీరేం పట్టుకోకూడదు. ఒకవేళ దాంట్లో బంగారం కానీ వెండి కానీ ఇది ఉంటే దేవునికి ప్రతిష్ఠించేది, దాన్ని ఎవరు పట్టుకోకూడదు అంటే ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి దురాశ కలిగిద్ది. ఆశ మంచిది కానీ దురాశ చెడ్డది. ఇతనికి దురాశ ఏం చేస్తాడంటే శరీరాశ చేత ఎరవబడినటువంటి వాడే ఏం చేస్తాడు అంటే ఆ బంగారం మీద ఆశ పుడుతుంది. అప్పుడు 20వ వచనం చదువుదామండి, 19 చదువుదాం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసినది మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో. అంతకంటే ముందుగా ఒక్క నిమిషం, 1వ వచనం 7వ అధ్యాయం 1వ వచనం అర్థం కావడం కోసము 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. శాపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఏంటంట? శాపితమైంది దేవుడు వద్దు అన్నాడు, దేవుడు కాదు అన్నాడు, అపవిత్రమైంది అన్నాడు. అంటే దాని జోలికి ఎలా వెళ్ళకూడదు. ఏం చేయాలి? వెళ్ళకోకుండా దాన్ని వదిలేయాలి, తిరుగుబాటు చేసి. ఎట్లనగా యూద గోత్రములో జేరేహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మి కుమారుడైన ఆకాను శాపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపించెను. చూడండి, ఆయన మూలంగా అనేక మంది చనిపోతారండి. అక్కడ ఒక్కడు చేసినటువంటి చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్లో ఎరికో పట్టణంలో మీరు ఆక్రమించుకోండి అంటే ఎరికో పట్టణం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అయితే దాంట్లో ఏదైతే ఉందో శాపగ్రస్తమైన పట్టుకోకూడదు అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఒక్కడు చేసినటువంటి పాపం ఏం చేస్తాడంటే అందరి మీదకి అక్కడ శాపం వచ్చేస్తూ ఉంటది. వచ్చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది, అతను యెహోవా వీరిల్లి దేశంలో. తర్వాత మనం వచ్చేద్దామండి 20వ వచనానికి వచ్చేద్దాము. 20వ వచనం చదివేశాము. 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగానే పాపము చేసింది నిజమో. దేవుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటి ఆశించి తీసుకుని. దేని ఆశించాడంట? నీదే నీకు ఇవ్వబడిందా? దేవుడు శపించింది, దేవుడు శాపగ్రస్తమైంది. కానీ ఈయనేం చేశాడు అంటే దీన్ని ఆశించాడు. అరే అది ఎందుకు నన్ను అల్లేక శాపగ్రస్తమైంది, నాకు లాభకరంగా ఉంటుంది కదండి నాకు అని ఆలోచన చేసి ఆ షీనారు వస్త్రాన్ని, ఆ యొక్క 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూసి వాటిని ఆశను తీసుకుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచిపడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. తర్వాతగా ఏం జరిగిందంటే అతను రాళ్లతో చావగొట్టేస్తారు. 25 వచ్చినప్పుడు యెహోషువ, నీవెలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచనగా ఇశ్రాయేలు అందరూ వారు రాళ్లతో చావగొట్టి అతను కాల్చివేస్తారు. వగైరా సమాచారం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏదైతే వద్దన్నాడో దేని కొరకు ఆలోచన చేశాడు అంటే గాడ్లీ గెయిన్ అయితే, దైవ సంబంధమైన లాభం అయితే పవిత్రతను ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు, సత్యాన్ని ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు. కానీ దురాశ సంబంధమైనటువంటి లాభం ఏం చేస్తారు అంటే అది అపవిత్రమైన పర్లేదు, అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ది గాడ్స్ విల్ అండి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు, నాకు లాభకరంగా కనుక ఆ పని జరిగిస్తాను, నాకు భౌతికంగా లాభం చేకూరుతుంది కనుక ఆ పని జరిగిస్తాను ఆలోచన కలిగినటువంటి వారు ఈ దురాశ సంబంధమైనటువంటి లాభాన్ని ఆశించి నాశనాన్ని తెచ్చుకునేటువంటి వారు అనే విషయాన్ని గ్రంథంలో ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మనకి యూదా ఇస్కరియోతు కనిపిస్తాడండి. యూదా ఇస్కరియోతు చూసినట్లయితే యేసుక్రీస్తు వారి పక్కన ఆయన ఒక అపోస్తులుగా ఉన్నటువంటి వ్యక్తి అండి. అవునా? అపోస్తుల యొక్క గొప్ప భాగ్యము, అతను ప్రార్థన చేస్తే అనేక మంది బాగుపరచబడేటువంటి గొప్ప ఘనత దేవుడిచ్చాడు. వారికి సువార్త యొక్క గొప్ప ప్రథమ ఫలాలు పొందేటువంటి అవకాశాన్ని తరచిచ్చాడు. అలాగే సువార్తను నేరుగా యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన జీవించేటువంటి ఆయన పక్కనే ఉండి చూసేటువంటి సాక్షులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందినప్పుడు కూడా, నేనే మార్గము జీవం సత్యమైనటువంటి దేవుని యొక్క కుమారుడు పక్కన ఉన్నప్పుడు కూడా ఆయన్ని విడిచేసి
దురాశకు లోబడిపోయాడు. చూడండి, దురాశ ఎందుకు అంత అంత భయంకరమైన తనకు నాశనం కలుగ చేస్తే, ఈ నాశనం కేవలం ఈ లోక సంబంధమైన నాశనం కాదు, కానీ యుగ యుగాలు కూడా దేవుడి నుంచి దూరపరచబడి యుగ యుగాలు కూడా నిత్యాగ్నిలో కాల్చేటట్టుగా చేస్తుంది నీ యొక్క దురాశ. ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకే ఆలోచన చేసి బ్రతికేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంటే మనిషిని నిత్య నాశనానికి నడిపించే విధంగా ఉంటుంది. కాబట్టి 30 వెండి నాణాల కొరకు ఆశపడి దురాశపరుడైనటువంటి యూదా ఇస్కరియోతును చూస్తూ ఉంటాము. అలాగనే మనం ఇక్కడ బాలాకు యొక్క రివార్డు కొరకు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని కొరకు ఆశించి దేవుని యొక్క మాట మీరినటువంటి బలము కూడా కనిపిస్తూ ఉంటాడు. ఇవి చివరికి దేనికి దారితీస్తాయి అంటే నిత్య నాశనానికి దారితీస్తూ ఉంటాయి. ఎప్పుడు గ్రీడ్లీ గెయిన్ ఈస్ నెవర్ సాటిస్ఫైడ్ అండి. ఆశ మంచిది కానీ దురాశ చెడ్డదే. దురాశ ఎలా వస్తుందంట? దురాశ అది ఎవరెవరు కలిగిస్తారు? దురాశ మానవుని యొక్క హృదయంలో ఏం చేస్తుందంటే తనకు మించింది కావాలని ఆలోచన చేస్తాడు. ఏంటి అంటే ఆ పొరుగువారిది ఆశించేటువంటి విధంగా ఉంటాడు. లేకపోతే ఆ దురాశ పడే దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై, ప్రతివాడు కూడా ఎలాగా దురాశకి ఎరవబడతాడు? ప్రతివాడును తన స్వకీయ దురాశకు మరలు కల్పబడిన వాడే ఎరవబడతాడు. శోధించబడ్డానికి కారణం ఏంటి? ప్రతివాడు అంటే తన యొక్క దురాశ ద్వారా శోధించబడుతూ ఉంటే దేవుడు శోధించడం కాదు, అయితే వేరే వ్యక్తి శోధించడం కాదు. నువ్వు శోధించబడుతున్నావు, నువ్వు వెళ్ళి పాపంలో పడిపోతున్నావు అంటే మానవుని యొక్క హృదయంలో దురాశ ఉంది. బలాము ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ దగ్గర ఆగిపోకుండా దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంటే తన హృదయంలో దురాశ ఉంది. దేవుడు వద్దన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని ఆశించాడు. శరీరాశను నిరేతరాశను జీవ కుటుంబాన్ని హేతువు చేసుకొని, కాబట్టి దేవుని యొక్క శాపానికి గురైనట్లుగా అక్కడ బలాము కనిపిస్తుంటాడు. ఒకవేళ మనమైన అలా ఆలోచన కలిగి ఉన్నట్టు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం ఏంటో, ఆశ ఏదైతే ఉంటుందో, దురాశ ఏదైతే ఉంటుందో అది ఏం చేసే చివరికి నిత్య నాశనానికి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే గ్రీడీ గెయిన్ ఈస్ నెవర్ సాటిస్ఫైడ్ అండి. దాహం అవుతున్నప్పుడు ఏం తాగాలి? వాటర్ తాగాలి, మంచినీళ్ళు తాగాలి. తీసుకెళ్ళిపోయి సముద్రం నీళ్ళు తాగాలనుకోండి, సముద్రం నీళ్ళు తాగి దాహం తీరుతుందా? దాహం తీరుతుందా? దాహం తీరదండి. సముద్రం నీళ్ళు తాగితే లేదు, దాహం తీరదు. ఎందుకంటే సముద్రం నీళ్ళు తాగడం పోతే ఇంకా ఇంకొక దాహం వేస్తాం. ఇట్ కెనాట్ సాటిస్ఫై. ఎందుకంటే అది నీకు శరీరానికి సరిపోతుంది. నీకు శరీరానికి సరిపోతుంది. దేవుడు డిజైన్ చేయలేదు ఇది. అయితే ఇక్కడ చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందును. అలాగే డబ్బు కొరకే బ్రతికేటువంటి వాడు, లేకపోతే డబ్బు అవసరం లేదండి ఎవరికి ఈ లోకంలో బ్రతకడానికి అవసరం. అయితే దేని గురించి మాట్లాడుతుంటే కేవలము దేవుణ్ణి మొదటి స్థానం ఇవ్వకుండా, దేవుని యొక్క ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని చిత్తం విషయంలో అన్ని పక్కన పెట్టేసుకొని లాభం కలుగుతుంది అంటే దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో, దేవుని యొక్క విషయాలు పక్కన పెట్టేటువంటి విషయం ఎవరైతే ఉంటాడో వారి గురించి మాట్లాడుతూ ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తిని ఉండడు. ఎందుకంటే అది ఎప్పుడు కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి. ఇంకొంచెం 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 ఎప్పుడు ఇంకొంచెంగానే ఉంటుంది తప్ప ఉన్న స్థితిలో తృప్తి పొందలేకుండా చేస్తుంది. ఏంటిది? ద్రవ్యం ఏం చేస్తుందంటే, ధనం ఏం చేస్తుందంటే, ధనాన్ని ఆశించేటువంటి వ్యక్తి ధనము సమస్త కీడులకు మూలం అంటాడండి. ధనాశ సమస్త కీడులకు మూలం అంటాడు. సమస్తమైన కీడులకు మూలం ఏంటి? ధనాశ. ఏం చేస్తుందంటే ఇంకొంచెం 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 అని ఉన్న స్థితిలో నీకు తృప్తి లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ధనాశ ఏదైతే ఉంటుందో. కాబట్టి ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందుడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నందుడు, ఇది వ్యర్థమే అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి బాలాకు ఏం చేస్తూ ఉన్నాడంటే కొంచెం కొంచెంగా పెంచుతూ ఉన్నాడు. ఫస్ట్ కొంచెం అన్నాడు, దాని ద్వారా ఇంకొంచెం అన్నాడు, దానికి కొంచెం అన్నాడు. అరే ఆఫర్ అయితే టెంప్టింగ్గా ఉంది అనుకున్నాడు. దేవుని మాట పోయింది. 100 రూపాయలు ఇస్తానయ్యా,
2000 ఇస్తాను, కొంచెం ₹1,00,000 ఇస్తాను. ఒక్క నిమిషం, దేవుడు పక్కన ఉన్నావు, కొంచెం నీ మాట పక్కన దేవుడు 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 నోరు మోయించాలి. ఏం చేయాలి? దేవుడు నోరు మోయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. 2 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను. ఓకే ఓకే డీల్. నువ్వు చెప్పించమంటావా? చెప్పించేస్తాను. చెప్పించమంటావా? చెప్పించేస్తాను. ఏ పని చేయలేదు అక్కడ. ఇప్పుడు రివార్డు పెరుగుతున్న కొద్దీ ఏం జరుగుతుందంటే అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తుందంటే అతను త్రోసివేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దురాశ సంబంధమైనటువంటి లాభం పడినాడు. కాబట్టి 1 more ప్రమోషన్, 1 more బిజినెస్ డీల్, లేకపోతే 1 more పొజిషన్, 1 more ఆపర్చునిటీ, 1 more. ఎప్పుడంటే ఈ యొక్క లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి, దురాశ సంబంధమైనటువంటి లాభం ఎప్పుడు ఉంటుందంటే నీకు ఎప్పుడు ఒక కట్ట చాలు అనే కట్ట వేయదండి. ఏం చేస్తాడు? 1 more అని ఆలోచన చేస్తాడు. నీ జీవితం మొత్తం కూడా ఆ 1 more దగ్గర గడిచిపోద్ది. ఎప్పుడు దేవుడు ఆయుష్ కాలం నీ ఆయుష్ ఉంటుంది. దేవుడు ఆయుష్ తీసేడు అనుకో, అక్కడితో నీ ఆయుష్ గడిచిపోద్ది జీవితం భూమి మీద. అలాగే నీ ఆత్మ కూడా నుంచి నాశనానికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇది అనిపించిన నా ప్రాణమా తినిమూతలకు సుఖించుని బ్రతికేశావు. ఇక్కడ ఇది లేదు, అక్కడ ఇక్కడ ఇది లేకపోయినా కురుపులతో బ్రతికినా సరే అక్కడ దేవుడితో నిత్యజీవం ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడు? 70-80 జీవితం కోసము ఈ లోకంలో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసుకొని, దేవుడిని పక్కన పెట్టేసుకొని ఈ లోకంలో సంపాదించాలి, చేసుకోవాలి ఆలోచన కలిగిన మానవుడు దురాశపరుడని గ్రంథం తెలియచేస్తుంది. దురాశ సంబంధమైనటువంటి లాభం ఉంటుంది. అది ఎప్పుడు నీకు తృప్తిని ఇవ్వదు అనే విషయాన్ని గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా 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 అని ఆలోచన చేసేటువంటి వ్యక్తిగా మనిషి ఉంటాడు. ఎందుకంటే ద ప్రాబ్లమ్ విత్ గెయిన్, గ్రీడీ గెయిన్ ఈజ్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ ఫినిష్ లైన్. 100 మీటర్ల పరుగు పందెంలో ఇక్కడ మొదలు పెడతాడు, గోల్ ఉంటుంది, అక్కడ ఆగుతాడు. కానీ దానికి ఫినిష్ లైన్ లేదండి. దానికి ఫినిష్ లైన్. కాబట్టి దురాశపరమైన లాభాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చి నాశనం నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రంథం తేటగా తెలియచేస్తుంది. కాబట్టి మూడోదిగా ఏంటంటే ద గ్రీడీ గెయిన్ బ్లైండ్ స్పిరిచువల్ విజన్ అండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. నేరుగా తేటగా కనిపిస్తున్నటువంటి దేవుని యొక్క చిత్తం కూడా చూడలేడు. ఎందుకు? శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగితే, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలో హృదయంలో నాటిపోయి ఉంటే దాని ద్వారా నడిపించబడతావు, కానీ దేవుని సంబంధమైన విషయాలను కనిపించవు. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు దేవుడే. కొన్నిసార్లు అటువంటి సాతానికి అప్పచెప్పమంటే బాలాకు దేవుని యొక్క ప్రవక్త కావచ్చు, దేవుని యొక్క విషయాలు మనుషులు తెలిపే వ్యక్తే కావచ్చు. అయినప్పుడు కూడా దేవుని యొక్క దూత గాడిద కనపడింది. ఎవరు కనపల్లా? బాలాముకు కనపడ. బాలాముకు కనిపించలేదు. మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగా నమస్కారము చేయగా. ఎప్పుడు తెరబడ్డాయి? దేవుడు అతని కన్నులు తెరిచాడు గనక. అప్పుడు దాకా ఏంటి? కన్నులు మూసుకుపోయాయి. ఎలా మూసుకుపోయాయి? లోక సంబంధమైనటువంటి దురాశ వలన అతని కన్నులు మూసుకుపోయాయి. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దూత కనిపించి చూడలేదు. అందుకే ఏం చేస్తుంటే ఈ లోక సంబంధమైనటువంటి దురాశ సంబంధమైనటువంటి లాభం ఏం చేస్తుంటే మనిషికి మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేస్తుంది. దేవుని విషయాలను తేటగా చూడలేవు, దేవుని సంబంధమైనటువంటి చిత్తాన్ని తేటగా చేయలేవు, దేవుని సంబంధమైనటువంటి చిత్తాన్ని జరిగించడానికి హృదయాన్ని సిద్ధపరచుకోనివ్వదు. ఏది? దురాశ సంబంధమైనటువంటి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేటువంటి లాభం ఏదైతే అది మనిషికి నష్టాన్ని కలగచేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అదే విషయాన్ని మనకి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించును. చూడండి ఏమన్నా పేతురు గారు కూడా రాస్తున్నారు కొత్త నిబంధనలో.
ఆ బిలాము దేన్ని ప్రేమించాడంట? నీతి వల్ల కలిగే బహుమానం ఉంటుంది, దుర్నీతి వల్ల కలిగే బహుమానం ఉంటుంది. ఆ దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని దురాశ సంబంధమైనటువంటి లాభం అది. ఈ దుర్నీతి వల్ల కలిగేటువంటి బహుమానము ప్రేమించును. అయితే తను చేసిన అతిక్రమము నిమిత్తము అతను గద్దించబడును. ఎట్లనగా నోరు లేని గార్ధబము గాడిద మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. నోరు లేని గార్ధవానికి దేవుడు స్వరాన్ని, మానవ స్వరాన్ని ఇచ్చి దానితో బుద్ధి చెప్పేలా ప్రయత్నం చేశాడు దేవుడు. కాబట్టి మానవ స్వరంతో మాట్లాడే ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించును అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు కూడా దేవుని యొక్క గ్రీడ్ చేత, దురాశ చేత ఆ యొక్క కండ్లు మూసుకుపోయినటువంటి వ్యక్తులు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని విషయాన్ని చూడలేరండి. చూడగలరా? ఏం కనిపిస్తే? దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ఆదివారం ఆరాధన ఉంది, ఇటు వేరే కార్యక్రమం ఉంది. ఏం కనిపిస్తుంది? నాకు శరీరపరంగా లాభకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం ఏం చేస్తారు? దేవుని చిత్తం పక్కన పెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ దేవుని చిత్తం దేనికి లోబడిపోతున్నావు? నీ శరీర సంబంధమైనటువంటి జీవితానికి లోబడిపోతూ ఉన్నావు. దేవుని ప్రాధాన్యతను తక్కడలో ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంటే గ్రీడీ పర్సన్ బిగిన్స్ జస్టిఫైయింగ్ ఎవ్రీథింగ్ అండి. దురాశ సంబంధమైనటువంటి వ్యక్తి ఏం చేస్తుంటే ప్రతి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమర్థించుకుని దేవుని యొక్క చిత్తానికి లోబట్టానికి కాకుండా దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, ఆదివారం రాకుండా, లేకపోతే దేవుని చిత్తానికి విలువకుండా, పవిత్రతగా జీవించకుండా, సత్యంలో స్థిరంగా ఉండకుండా, ఈ వీటికి వేరే కారణాలు చెప్తూ ఉంటాడు. అయితే లోకంతో రాజీ పడుతూ ఉంటాడు, లేకపోతే తప్పుడు యొక్క రిలేషన్షిప్స్ లో ఉంటూ ఉంటాడు, లేకపోతే రాంగ్ డాక్ట్రిన్ లో ఉంటాడు, దాన్ని సమర్థించుకుంటాడు. తప్పుడు జీవితంలో బ్రతుకుతూ ఉంటాడు, దాన్ని సమర్థించుకుంటాడు. తప్పుడు ఆ బోధలో ఉంటూ ఉంటాడు, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తప్పుడు ప్రాధాన్యత పెట్టుకుంటాడు, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితానికి గుడ్డితనం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే అతనికి గ్రీడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ట్రూత్ అండి. సత్యం కంటే ఇతని యొక్క దురాశ సంబంధమైనటువంటి లాభం ఏదైతే ఉందో అది అతనికి ఎక్కువగా లాభమని ఆలోచన చేస్తూ ఉంటాడండి. ఈ లోక సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమై ఉంది. కానీ దైవభక్తి ఈ విషయంలో, రాబోయే విషయంలోనూ అన్నిట్లోనూ ప్రయోజనకరమైంది అంటాడు. ఈ లోక సంబంధంగా ఎక్సర్సైజ్ చేస్తారు, సరే ఒక దాంట్లో సాధకం చేస్తున్నారు, ఏం చేస్తే సరే అది లోక సంబంధంగా చేసేటువంటి వ్యవహారం కావచ్చు, ఎక్సర్సైజ్లు కావచ్చు, ఏదన్నా కూడా అది కొంతవరకే అయ్యా. కానీ దైవభక్తి సాధకం చెయ్యి. ఆ దైవభక్తి ఏం చేస్తుందంటే నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ ఆత్మను రక్షిస్తుంది, నీ ఆత్మ నశించిపోకుండా నిత్య జీవంలో వెళ్ళేటానికి ప్రయోజనం ఉంటుంది. అది అన్ని విషయంలో లాభకరమై ఉంది అనేటువంటి విషయాన్ని గ్రంథం తేటగా తెలియచేస్తుంది. ఎప్పుడు అంటే చాలాసార్లు మనుషులు అన్ని తేటగా చూస్తూ ఉంటారు, అన్ని బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు తప్పిపోతూ ఉంటారంటే ఈ డబ్బు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, మనీ ప్లేస్లో వచ్చినప్పుడు, లేకపోతే ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ వచ్చింది, దేవుడి చిత్తమా ఈ ఆపర్చునిటీ, దేవుడి చిత్తమా డబ్బు అన్నప్పుడు మనిషి ఎప్పుడు తప్పిపోతాడు? అవకాశాలు లేనప్పుడు మనిషి బాగానే ఉంటాడండి. మ్యాన్ వితౌట్ పవర్, అధికారం లేనప్పుడు మనిషి అందరూ తగ్గింపుగానే ఉంటారు. నీ చేతిలో ఒకసారి డబ్బు వచ్చిందా, నీ చేతిలో పవర్ వచ్చిందా, అధికారం వచ్చిందా, మనిషి స్వరూపం బయటపడుతుంది. మనిషి స్వరూపం బయటపడితే చాలా మంది డబ్బు వస్తే మారిపోతుంటారు. లేదండి, డబ్బు వస్తే మారదు. డబ్బు రావటంతోనో లేకపోతే అధికారం రావడంతో నీ అసలు స్వరూపం బయటకు వస్తుంది తప్ప అవకాశాలు ఏమీ లేదని తప్పు చేయడానికి అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు తప్పు చేయడానికి అవకాశం లేదు. నీకు అవకాశం ఉన్నప్పటికి కూడా, నీకు తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా, నీ దేవుని యొక్క ఆజ్ఞ మీరటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు మీరకుండా ఉంటావు చూసావా? అది పరిశుద్ధిని కాపాడుకోవడం, అది దేవుని చిత్తానికి లోబడిపోవటం. ఒకనాడు యోసేపు చేశాడు. యోసేపు దాసుడుగా అమ్మబడినప్పుడు కూడా, ఐగుప్తులు ఉన్నప్పుడు కూడా ఆ యొక్క ఫరో యొక్క అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు యొక్క ఆ యొక్క స్త్రీ ఏం చేసింది అంటే ఫరో పెట్టినప్పుడు కూడా ఏం చేశాడు అంటే అక్కడి నుంచి పారిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు కూడా తనకి ఆపర్చునిటీ, తప్పు పనులు చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కూడా ఏం చేశాడంటే అతను ఆ కార్యం చేయలేదు. నాకు ఏ అవకాశం లేదు కనుక, నేను దాని శోధనకు లోపడపడలేదు కనుక నేను అలా ఉంటుందా? తప్పలేదండి. అవకాశం వచ్చినప్పుడు, డబ్బు నీ చేతిలో వచ్చిన, పవర్లో చేతిలో వచ్చినప్పుడు నీ అసలు మనిషి యొక్క రంగు బయటపడతా ఉంటుంది.
ఆపర్చునిటీస్ లేనప్పుడు, డబ్బు లేనప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఏమి చేయదు. ఇది దేవుని చిత్తమా? నా దగ్గర డబ్బు ఉంది, దేవుని చిత్తానికి వినియోగించాలా, వేరే దానికి వినియోగించాలా, దేవుని చిత్తాన్ని జరిగించాలా, దేవుని చిత్తం ఉంది, నా ప్రాధాన్యత దేవుని చిత్తం ఉంది కనుక ఇది నాకు లాభకరమే, నాకు లాభకరమైనప్పుడు దేవుని కొరకు వినియోగిస్తాను. అంటే నీకు అవకాశం రానప్పుడు నా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి, నా దగ్గర ఏమి లేటానికి ఇవ్వడానికి నేను ఏమగలను అంటారు. నా దగ్గర ఇవ్వటానికి నాకు దేవుడు ఇచ్చాడు, అయినప్పుడు కూడా నేను ఇవ్వటానికి ముందుకు రావట్లేదు, లేదా చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే నేను అర్థం వస్తుందంటే, మొదటిగా నీ శరీర సంబంధమైన ఆలోచన ముందుకు వస్తుంది, నీ శరీర సంబంధమైన ప్రయారిటీ ముందుకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా నీకు అవకాశం లేదు, కానీ అవకాశం వచ్చిన తర్వాత ఏం జరిగిపోతుంది, కాబట్టి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు మనుషుల్ని. మనుషులకు అధికారం నుంచి ప్రయత్నం చేస్తాడు, దేవుడు డబ్బులు కలిగిన దాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. చూసుకున్నట్లయితే గ్రీడీ గెయిన్, నాలుగోది గ్రీడీ గెయిన్ ఆఫెన్ లీడ్స్ టు కాంప్రమైజ్. చాలా సార్లు కూడా ఈ దురాశ సంబంధమైనటువంటి లాభాన్ని ఆలోచన చేసేటువంటి వాడు లోకంతో రాజీ పడిపోతూ ఉంటాడండి. లోకంతో ఏం చేస్తాడు, రాజీ పడిపోతూ ఉంటాడు. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. బలాము చూసినట్లయితే ఇక్కడ అతనికి పెరిగే కొద్దిగా, అతనికి రివార్డ్ ఏదైతే ప్రతిఫలం పెరిగే కొద్దిగా తను రాజీ పడుతూ వచ్చేసాడు, తను అమ్ముకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో బిలాము మాటని బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కాదా. ఏం చేశాడంట, ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇలాగ ఇశ్రాయేల్ ప్రజలకు మనం వీళ్ళని లోపరచలేము, ఇశ్రాయేల్ ప్రజలను ఇలాగనే శపించలేము. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి, ఇశ్రాయేల్ ప్రజలను తప్పుదో పట్టించడానికి బాలాకుడు తప్పుడు సమాచారం ఇచ్చి, బాలాకుడు తప్పుదారి పట్టించి వారిని వ్యభిచారించేలాగా చేశాడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలాగా చేశాడు. దేవుడు వారిని విడిపించి అన్ని చేస్తే దేవుడి మీద తిరుగుబాటు చేసేలాగా ఈ యొక్క బలాకును ప్రేరేపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది వినియోగించుకొని. ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు మీరు కాదా. అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండేది కదా. అందుకే వారు చేసినటువంటి పనిని బట్టి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఏమొచ్చిందంట, తెగులు వచ్చేసింది. తర్వాతగా బలాంకి ఏం కుదరలేదంటే, ఇశ్రాయేల్ని శపించడం కుదరలా కనుక వేరొక మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా సాతాను కూడా ఏం చేస్తూ ఉంటే అనేకమైనటువంటి మార్గాలు చూపిస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి విషయాలు. నువ్వు ఈ విషయంలో లోపడబోతుంటే సాతాను నువ్వు ఏ విషయంలో లోపడతావు అది నీకు చూపిస్తాడండి. ధనం విషయంలో లోపడతావా, లేకపోతే ప్రైడ్ విషయంలో, గర్వం విషయంలో నువ్వు దానికి లోపడిపోతావా, నీ అహం విషయంలో దానికి లోపడిపోతావా, ఈ తప్పుడు జీవితం విషయంలో దానికి లోబడిపోతావా, లేదా దేంట్లో లోబడతావో అది నిన్ను వాడుకుంటాడు సాతానుడు. నువ్వు దేంట్లో లోబడతావో సాతానుడు ఆ యొక్క విషయంలో నీకు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో ఏం చేస్తాడంటే ఇది కాకపోతే ఇంకో ప్రయత్నం, ఇది కాకపోతే ఇంకో ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుని చిత్తాన్ని, దైవభక్తి లాభ సాధకునేటువంటి వ్యక్తి, దేవుని యొక్క లేకపోతే దైవభక్తి సంబంధమైన లాభాన్ని ఆశించేటువంటి వ్యక్తి ఏదైతే దురాశ సంబంధమైనటువంటి లాభం అది ఏ రూపంలో వచ్చినా ఏం చేస్తాడంటే దాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసినట్లయితే క్రిస్టియన్స్ ఫేస్ ప్రెషర్ టు కాంప్రమైజ్ మొరాలిటీ అండి. గ్రీడీ గెయిన్, ఇక దురాశ సంబంధమైనటువంటి లాభాన్ని ఆశించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే రాజీ పడిపోతూ ఉంటాడు. మొరాలిటీ అర్థం వచ్చింది, మొరాలిటీ ఇది నాకు లాభంగా ఉంది, నైతికంగా ఉండాలా, నైతికత విషయంలో కూడా అతను రాజీ పడిపోతూ ఉంటాడు. తర్వాతగా దేవుని యొక్క ఆరాధనకు అడ్డంగా వచ్చింది నా యొక్క శరీర సంబంధమైన లాభం, ఆరాధనలో కాంప్రమైజ్ అయిపోతుంటాడు, సత్యంలో కాంప్రమైజ్ అయిపోతుంటాడు, హోలీనెస్ లో పవిత్రతను వదిలేసుకుంటూ ఉంటాడు. పవిత్రత నీ శరీర సంబంధమైన ఒక ఆశను నువ్వు దాన్ని నెరవేర్చుకోవడానికి నీకు వచ్చినటువంటి అవకాశాలు, శరీర సంబంధమైన దురాశను వినియోగించుకోవడానికి వచ్చినటువంటి అవకాశమా, లేకపోతే హోలీనెస్, పవిత్రత, క్రీస్తు తన దేవుని యొక్క నిర్దోషిగా దేవుడు ఉంచాలని క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము చిందించి ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేశాడు. ఆ పరిశుద్ధులను కాపాడుకోవటమా, లేక క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని త్రొక్కువేసి ఆ యొక్క అపవిత్రతలో జీవితాన్ని కాలయాపన చేయటం అనేటువంటిది మన చేతి వదిలిపెడతాడు. అంతేకాని దేవుడు చేయి పట్టుకొని తీసుకురాడు. నువ్వు వెళ్తానంటే, అబద్ధం చేస్తానంటే, నువ్వు లోబిగా ఉంటానంటే, నువ్వు దొంగతనం చేస్తానంటే, దోపిడీ చేస్తానంటే, నువ్వు దోచుకుంటానంటే దేవుడు వచ్చి చేయబడికి లాగడు.
గ్రీడ్లీ గెయిన్ ఏం చేస్తుందంటే దురాశ సంబంధమైనటువంటి లాభము, అది వాట్ కెన్ ఐ గెట్, నేనేం పొందుకోగలను ఆలోచన చేస్తాను. వాట్ కెన్ ఐ గెట్, నేనేం పొందుకోవాలని ఆలోచన చేస్తాను. అదే దైవ సంబంధమైనటువంటి లాభం అయితే ఏం ఆలోచన చేస్తారంటే వాట్ ప్లీజెస్ గాడ్, దేవునికి ఏది ఆనందింపు చేయగలరు, దేవుని చిత్తం ఏదో అని ఆలోచన చేసేది దైవ సంబంధమైనటువంటి లాభమే ఉంటుంది. అయితే పేతురు రాసిన 2వ పత్రిక కొత్త నిబంధన చట్టం కూడా క్రైస్తవులకి బలాము గురించి జాగ్రత్త వివరిస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2:15లో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, తిన్నని మార్గమును విడిచి బేయేరుడు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 14వ వచనం చదువుదామండి అర్థం కావడానికి. 13వ వచనం నుంచి, ఒకనాటి సుఖానుభవము సంతోషమని యోచించుకొందరు, వారు కలంకములను నిందాస్పదములై తన ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగము యందు సుఖించుదురు. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఇశ్రాయేలు ప్రజలు చేశారండి. వ్యభిచారిని చూసి మోయాబు యొక్క స్త్రీలతో వ్యభిచరించినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే దానికి ప్రలోభ పెట్టింది ఎవరు అంటే బలాం. అయితే ఆశ పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరుల కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు ఉంటారా? లోభత్వమందు సాధకం చేయబట్టం ఏంటండి? భక్తిలో సాధకం అన్నాడు, లోభత్వంలో కూడా సాధకం చేస్తారా? లోభం సాధకం చేస్తేనే కదా లోభత్వం ఉండేది. అంటే దాంట్లోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. లోభిగానే ఆ ధనాశ కోసమే ఆలోచన చేసేటువంటి వ్యక్తి లోభి అంటున్నాడండి. దాంట్లో ట్రైన్ అవుతూ ఉంటారు, వారి హృదయాన్ని ట్రైన్ చేసుకుంటారు, వారి జీవితాన్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటారు. ఆ లోభ్య గురించి మాట్లాడుతూ అస్థిరులైన వారి మనసులో మర్రకొల్చి లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి. ఎవరంటండి? లోభత్వమందు దురాశవంతమైనటువంటి ఆలోచన కలిగి లాభాన్ని కలిగి లోభత్వమందు సాధకం చేయడు. భక్తి సాధకం ఉంది, లోభత్వ సాధకం ఉంది. భక్తి సాధకం చేస్తే అన్ని విషయాల్లో లాభం అన్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, నీకు అన్నీ ఇస్తాయి. అవమానాలు వచ్చిన, కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన మొదట ఆయన చిత్తాన్ని ముందు పెడితే అది ఏసిదైనా సరే ఆయన ఆకాశ పక్షుల్ని పోషించేటువంటి దేవుడు నీ ప్రతి కోరికను తీర్చడు కానీ అవసరాన్ని తీరుస్తాడండి. నేను బిలిగేట్స్ అయిపోవాలా? నేను మొత్తం ఊరు మొత్తం నేను ఆశపడి అయిపోవాలా? ఇలాంటి కోరికలు అయితే తీర్చడు కానీ నీ అవసరం ఏదైతే ఉందో దేవుని చిత్తాన్ని ముందుకు పెడితే నువ్వు భక్తిపరుడు అయితే ఏం చేస్తాడంటే ఆయన చిత్తానుసారంగా నీకు ఆయన సమకూరుస్తూ ఉంటాడు. చిత్తానుసారంగా నీకు సమకూర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ నీ ప్రాధాన్యత నువ్వు అరకొరగా ఉంటూ నువ్వెచ్చగా ఉంటూ దేవుని చిత్తాన్ని దేవుడు నాకు మేలు చేయాలంటే అది అవదు అంటూ ఉంటాడు. అయితే లోభత్వము సాధించిన హృదయం గల వారిని శాపగ్రస్తులై తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగున బహుమానమును ప్రేమించును అనే విషయాన్ని మాట్లాడుతున్నాండి. దుర్నీతి వల్ల కలిగిన బహుమానమును ప్రేమించాడు, అతను త్రోవ తప్పిపోయినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. అలాగనే యూదా రాసిన పత్రిక 11వ వచనంలో, యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి. 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. బిలాము నడిచినటువంటి ఆతురత, అయ్యో దేవుడి చిత్తం ఉంది, దేవుడు వద్దంటున్నాడు, అయినా నా హృదయంలో నిర్ణయం చేసుకున్నాను ఈ పని చేయాలని, కాకపోతే ఆ పని చేసేస్తాను, తర్వాత ఆలోచన చేద్దాం. మొదటిగా దీనివల్ల నాకు లాభం వస్తుందా? లాభం వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. ఈ పని తర్వాత తప్ప ఉప్ప అనవసరం, నాకు తప్ప ఉప్ప ఇవన్నీ పక్కన. తర్వాత ఏం చేస్తుందంటే యొక్క హృదయం నిన్ను మరలు కొలుపుతూ ఉంటుందని విషయం తెలియజేస్తూ ఉన్నాడు. బిలాము నడిచిన త్రోవలో ఆతృతగా పరిగెత్తి కోరాకు చేసినట్టు తిరస్కారం చేసి నశించిత్రి అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి అది నాశనానికి దారి తీస్తుంది అనే విషయం తెలియజేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినా నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరి యొద్దమని బాలాకుకు నేర్పిన బిలాము బోధన అనుసరించి నీలో ఉన్నారు. అంటే
బాలాకుకు నేర్పాడంట. ఇలా చేయట్లేదు, శపించమంటే కష్టంగా ఉంది, ఏం చేస్తావు అంటే నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని వారి దారి తప్పేలాగా చెయ్యి, వాళ్ళు విగ్రహాలేపు తిప్పు, వాళ్ళని వ్యభిచారం చేసేలాగా చెయ్యి, దేవుడికి వ్యతిరేకంగా మలిచినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో బోధ అన్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వ్యతిరేకమైనటువంటి బోధలైపోతాయండి. దేవుని ప్రజలు వ్యతిరేకంగా నడిపించేటువంటి ఏదైతే ఉందో అది సాతాను యొక్క బోధలై ఉంటాయి, అది బిలాము యొక్క బోధలై ఉంటుంది. చూసినట్లయితే బిలాము యొక్క బోధ అది దేవుని యొక్క బోధలు కాదు, అది దేవుని యొక్క జ్ఞానం కాదు, అది కేవలం అతని యొక్క దురాశ నుంచి వచ్చినటువంటి మాటలు, ఆయన యొక్క బోధలు సాతాన సంబంధమైన అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఏ పర్సన్ మే నో ట్రూత్ అండ్ స్టిల్ బి లాస్ట్ ఇఫ్ గ్రీడ్ కంట్రోల్స్ ద హార్ట్. ఒక వ్యక్తికి సత్యం తెలిసే ఉండవచ్చు, అయినప్పటికీ కూడా సత్యం తెలిసినప్పటికీ కూడా నశించిపోవడానికి అవకాశం ఉందన్నాడు. యోధా గారికి తెలియదా? అనేక మంది భక్తిపరులు తప్పు చేస్తే తెలియదా? సత్యం తెలిసినప్పుడు కూడా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఇఫ్ ద గ్రీడ్ కంట్రోల్స్ హార్ట్, నీ హృదయంలో దురాశ గనక నియంత్రిస్తున్నట్లయితే, నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యం నియంత్రించకుండా శరీర సంబంధమైనటువంటి దురాశ నియంత్రిస్తూ ఉంటుంటే నువ్వు నశించిపోతావు. బలాము కూడా ఏది హృదయంలో దేవుని యొక్క వాక్యం కాదు, దురాశ చేత దేవుని యొక్క వాక్యము వద్దు అని చెప్పినప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టేసుకొని దురాశ ఉంది కనుక ఆ దురాశ ద్వారానే ఏం చేశాడంటే ఏడవబడ్డాడు, మరులు పల్పబడినటువంటి వాడే పాపం చేశాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి మన హృదయాన్ని నియంత్రించేది అది లోభవత్వం అయితే, మన హృదయాన్ని నియంత్రించేది అది ఒక దురాశ అయితే, సత్యం తెలిసినప్పుడు కూడా దేవుని మాటలు తెలిసినప్పుడు కూడా నశించిపోవటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అలాగనే గాడ్లీ గెయిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ది గ్రీడీ గెయిన్ అండి. దైవ చిత్తానుసారమైన లాభం ఏదైతే ఉందో లోక సంబంధమైనటువంటి లాభం కంటే చాలా గొప్పది అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. ఏ దైవభక్తి లాభ సాధకమైనది? సంతృప్తి, కంటెంట్మెంట్. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్. సంతృప్తి సహితమైన దైవభక్తి. దైవభక్తిలో ఏముండాలి అంటే సంతృప్తికరమైనటువంటి దైవభక్తి, అది గొప్ప లాభ. దేవుడు ఉంచినటువంటి స్థితిలో నీకు ఉంటే మేలు, అయినప్పటికీ దాని కొరకే ప్రాకులాడుతున్నావా, ఆలోచన చేస్తున్నావా ఏంటి అంటే దైవభక్తులు వెనకబడిపోతూ ఉంటున్నావు అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. మనం ఈ లోకంలోకి ఏమీ తెలియదు, దీనిలో ఏమీ తీసుకోలేదు కనుక అన్న వస్త్రములు గలవారి వీటితో తృప్తి పొంది ఇందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులు నష్టంలోనూ నాశనంలోనూ ముంచిపోయిన దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నాడు. ధనాశ సమస్త కీడులకు మూలమన్నాడు. దాన్ని ఆశించి అనేక మంది తమకు హాని తెచ్చుకున్నారు, తమ పొడుచుకున్నారు. దాని వెంట వెళ్ళి అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, తమకు హాని కలిగించినటువంటి ఉన్నారు. అది దాని ట్రాప్ లో పడిపోయినటువంటి వారు, తమకు ఊరి తెచ్చుకున్నటువంటి వారు. ఊరి ట్రాప్ అండి. దాని కొరకు ఆలోచన చేసి అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి హిస్టరీ కనిపిస్తుంటాడు. కాబట్టి అది మనుషులు నష్టంలోనికి నాశనం తెచ్చివేస్తుంది. కాబట్టి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. దురాశ సంబంధమైనటువంటి లాభం ఏదైతే ఉందో అది నిన్ను నష్టాల్లోకి తెస్తుంది. కేవలం ధనమే జీవితం అని జీవించేటువంటి మనిషి ఎలా ఉంటాడు, దాని కొరకు ఆలోచన చేస్తాడు, దాని కొరకు క్రియలు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాడు. దేవుని యొక్క చిత్తానికి లోపట్టడానికి ఆలోచన చేయడు. దేవుని యొక్క చిత్తాన్ని క్రమంలో జరిగించాలని ఆలోచన చేయడు. ఏది ఎలాగైతే ఉందిలే అని ఆలోచన చేస్తుంటాడు. తన శరీరాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటాడు. దేవుని చిత్తానికి క్రమంగా జరిగించాలి నా క్రియని ఆలోచన లేకుండా ఉంటూ ఉంటాడు. లోకంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్పేటువంటి డెఫినేషన్ ఆఫ్ ట్రూ సక్సెస్ ఈస్ నాట్ వెల్త్ అండి. ధనం కలిగి ఉండటం సక్సెస్ కాదు, లేకపోతే ఫేమ్ కలిగి ఉండటం, లేకపోతే ఈ లోకం ఘనత కలిగి ఉండటం సక్సెస్ కాదు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సెస్ కలిగి ఉండటం సక్సెస్ కాదు, లేకపోతే ఇంకేదో కలిగి ఉండటం సక్సెస్ కాదు. కానీ
సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. సంతృప్తి సహితమైన దైవభక్తి అంటే దేవుడు ఇచ్చేటువంటి ఏదైతే మనకి దయచేస్తున్నాడో అన్న వస్త్రాలు సమస్తమును, మన యొక్క ఉద్యోగం ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఆ యొక్క స్థితిలో సంతృప్తి కలిగి దేవుని కృతజ్ఞతలు తెలియచేయటమే ఉంటుంది. అయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం తెలియచేస్తున్నారంటే, పౌలు గారు కూడా ఒకప్పుడు రోమా పౌరసత్వం ఉందండి. ఆయనకి రోమా పౌరసత్వం ఉంది, గొప్ప అధికారం ఉంది, అన్ని ఉన్నప్పుడు కూడా దేవుని విషయంలో ఏం చేసుకున్నాడు? సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు? ఇటువైపు దేవుని చిత్తానికి వీరి వైపు నుంచోటం, ధర్మశాస్త్రం వైపు నుంచోని రోమేల వైపు నుంచోటం ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం. ఈ సముద్రానికి అధికారం ఉంది, ధనం ఉంది, అయినప్పుడు కూడా ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కనుక నేను సమస్తాన్ని అధికారాన్ని డబ్బుని వదిలిపోయి దేవుని చేత మనుషుల చేత దూషించబడటానికైనాను, అవమానపరచబడడానికైనాను, దేనికైనా నేను సిద్ధపడ్డాను ఆలోచన చేశాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నట నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి ఉన్నట్టుకును, సమృద్ధి కలిగి ఉన్నట్టుకును, లేబులో ఉన్నట్టుకును నేర్చుకుని నన్ను బలపరచువానిది నేను సమస్తమును చేయగలను. అన్ని స్థితిలో ఉన్నాను. నేను పేదరికంలో ఉన్నాను, నేను ఒక ఆకలి గుంటంలో ఉన్నాను, సముద్రకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, రాజుల దగ్గర భోజనం చేసేటువంటి వ్యక్తి ఉన్నాను, దీనుల దగ్గర భోజనం చేసే స్థితిలో ఉన్నాను, అన్ని స్థితిలో ఉన్నాను. కానీ అన్నిటి యందు నేను నాకు బలమిచ్చేది ఎవరు అంటే దేవుడు. నన్ను బలపరచు దేవుని నేను సమస్తమును చేయగలను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి ఆయన ఏం చేశారంటే సమస్తమును పెంటతో సమానంగా ఇచ్చి ఏవేవి లాభకరములో సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడండి. దురాశ సంబంధమైనటువంటి లాభాన్ని ఎక్కువ చేసేసుకొని బలాములాగా లోబడిపోయినటువంటి వ్యక్తి పౌలు గారు కాదు. దాన్ని వదులుకొని క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని క్రీస్తు కొరకు జీవించి దైవభక్తిని సాధకం చేసుకున్నటువంటి వ్యక్తిగా, లాభకరంగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా మన పౌలు గారు కనిపిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మూడు 7లో, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని చూసినట్లయితే ఇక్కడ సమస్తాన్ని ఏవేవి లాభకరములుగా ఉన్నాయో సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి మన పౌలు గారు కనిపిస్తారు. కానీ బలాము గారు దానికి వ్యతిరేకంగా కనిపిస్తాడు, యూదా ఇస్కరియోతు దానికి వ్యతిరేకంగా కనిపిస్తాడు, ఆ అకాను దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంటాడు, నిత్య నాశనాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. చివరిగా మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఒకని ధనము ఎక్కడ ఉంటే వాని హృదయం అక్కడ ఉంటుందంట. హృదయం ఎక్కడ ఉంటుందంట? నీ ధనం పరలోకంలో కూర్చోబెడేదానికి ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో నీ కూర్చోబెడేదానికి ఉంటే, నీ హృదయం ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తుంది. లేదు నీ హృదయం భూమి పైన ఉన్నట్లయితే, లేదా భౌతిక సంబంధమైన విషయాల మీద ఆలోచన చేసినట్లయితే, వాటి గురించి ఆలోచన చేసిన వ్యక్తి నీ ధనం ఎక్కడున్నో నీ హృదయము అక్కడ. పరలోక సంబంధమైన ధనమా, భూలోక సంబంధమైనటువంటి ధనం విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నావా? చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనకరం? మనుషులు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఒకడు సర్వలోకం సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటే ఎలా? ఈ లోకం సంపాదించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు, దేవుని చిత్తాన్ని కూడా వదిలిపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు, దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేసుకుంటూ ఉంటున్నావు, దేవుని యొక్క సంఘాన్ని పక్కన పెట్టేసిన వ్యక్తిగా ఉన్నావు. అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసుకొని ఈ లోకం కొరకు బ్రతికేటువంటి నీవు నీ ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలవో? సర్వలోకం సంపాదించుకున్నావు, నీ కొరకు ఈ లోకంలో అన్ని కూర్చుకున్నావు, నీ కుటుంబం కూడా కూర్చుకున్నావు, అన్నీ చేసుకున్నావు, కానీ నీకు ప్రాణాన్ని కోల్పోతున్నావు కదా, నీకు ఆత్మను కోల్పోతావు కదా.
నీకు ఆత్మ రక్షణ లేకపోతే దురాశలోని జీవితాన్ని గడిపేస్తుంటే లోకంతో దురాశ వచ్చేసరికి నీకు లాభకరమైనటువంటి విషయాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు అయినప్పటికీ కూడా లోకంతో రాజీ పడిపోతున్నావు, శరీరంతో రాజీ పడిపోతున్నావు అంటే అది నీకు మేలు కాదు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అది నీకు మేలుకరం కాదు, అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి గ్రీడీగైనా గాడ్లీగైనా దురాశ సంబంధమైనటువంటి లాభమా, లేకపోతే దైవ సంబంధమైనటువంటి ఒక ఆత్మ విషయాలను దర్శించేటువంటి లాభమా అని ఆలోచన చేసుకొని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలని, మొదట ఆయన రాజ్యం నీతిని వెతికినట్లయితే దేవుడు మన యొక్క అవసరాలను తీర్చేటువంటి వ్యక్తిగా ఉంటాడని ఆలోచన కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటూ ఇంతవరకు వాక్యం మీ అందరూ కూడా ప్రభునామను నా యొక్క వందనాలు తెలియజేస్తున్నారు.